సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, ఈరోజు అష్టావకర గీత 47వ భాగం మనం చూడబోతున్నాం. బస్సులో మన బస్సు ప్రయాణం చేస్తుంటాం, ట్రైన్లో ప్రయాణం చేస్తాం, విమానంలో ప్రయాణం చేస్తుంటాం. మనం ఒకటి గమనిస్తుంటాం, ఎమర్జెన్సీ డోర్లు ఉంటాయి అన్నమాట. అంటే ఎమర్జెన్సీ డోర్లు వీటికి ఉంటాయి మనం ప్రయాణం చేసేటప్పుడు. అవి ఏదన్నా ఆపద సమయంలో, అంటే ఫైర్ యాక్సిడెంట్స్ అట్లాంటివి ఏమైనా జరిగితే ఎమర్జెన్సీలో మనం వాడతాం. ఎందుకు వాడతాం? దాని పేరే ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీలో వాడటానికి మాత్రమే అవి ఉన్నాయి. అయితే అవి వాడి మనం సురక్షితంగా బయటపడతాం. అవి ఎమర్జెన్సీలో సవ్యంగా సరిగ్గా పనిచేయాలంటే వాటిని రోజు సర్వీసింగ్ చేసి ఫిట్ కండిషన్లో ఉంచాలి. సాధారణంగా అవి పనిచేయవు. ఎమర్జెన్సీ డోర్లు సాధారణంగా పనిచేయవు. ఎందుకు పనిచేయవు? వాటిని ఫిట్ కండిషన్లో ఉంచరు, రోజు సర్వీసింగ్ చేయరు, వాటిని అలా వదిలేస్తారు, తుప్పట్టిపోతాయి. ఏదైనా యాక్సిడెంట్ అయితే అందరం చచ్చిపోతాం. అవి తెచ్చుకుంటే కదా సర్వీసింగ్ చేయాలి. అవి సరిగ్గా పనిచేయాలంటే ఎమర్జెన్సీ టైంలో రోజు సర్వీసింగ్ చేసి ఫిట్ కండిషన్లో ఉంచాలి. అలాగే మన జీవితంలో విషమ పరిస్థితులు ఎదురైనప్పుడు ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడగలగాలి. ఆత్మజ్ఞానమే మనకు ఎమర్జెన్సీ డోర్. అయితే మనకు ఆత్మజ్ఞానం విషమ పరిస్థితులు వచ్చినప్పుడు పనిచేయదు. ఎందుకు? ఉంటుంది, ఇక్కడ ఎక్కడో మనసులో ఉంటుంది, ఎక్కడో లోపల సుప్త చేతన మనసులో ఉంటుంది. అది పనిచేస్తే కదా, అది గుర్తుంటే కదా మనకి. ఎప్పుడు ఏడుస్తుంటాం. ఆత్మజ్ఞానం ఒక పక్కన ఉంటుంది, మన ఏడుపు ఒక పక్కన ఉంటుంది, అంతే. నిధిధ్యాసనం ద్వారా ఆత్మజ్ఞానాన్ని నిరంతరం రెడీగా అందుబాటులో ఉంచుకోవాలి. రోజు సర్వీసింగ్ చేసుకోవాలి. సాధారణంగా మనకు ఆత్మజ్ఞానం ఉంటుంది, కానీ అక్కరకు రాదు, పనికి రాదు, ఉపయోగపడదు, అవసరానికి ఉపయోగపడదు, విషమ పరిస్థితులు వచ్చినప్పుడు ఉపయోగపడదు. దిస్ ఈజ్ నాన్ సెన్స్. కాబట్టి ఏం చేయాలి? మనం రోజు నిధిధ్యాసనం ద్వారా ఆత్మజ్ఞానాన్ని రెడీగా పెట్టుకోవాలి. చాలా మందికి ఇది సాధ్యం కాదు. సమస్య రాగానే బెంబేలు పడిపోతారు. ఒక ఆమె 81 సంవత్సరాలు, 81 చనిపోయింది ఈ మధ్య. ఆమె దాదాపు 5 సంవత్సరాలు మంచం మీదే ఉంది, అంటే బెడ్ రిడెన్. సేవలు చేయించుకుంది. ఆమె కొడుకు, కోడలు నా భగవద్గీత క్లాసులకు క్రమం తప్పకుండా వచ్చేవారు. విచిత్రం ఏంటంటే, అతను 6 నెలలు గడిచినా కూడా వాళ్ళ అమ్మగారి మరణం తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నాడు. ఈ మధ్యనే అతను నాకు పాద నమస్కారం చేశాడు. నేనేమన్నానంటే, ఆయుష్మాన్ భవ, ఆత్మజ్ఞాన ప్రాప్తిరస్తు అని దీవించాను. గురువుగారు, నాకు ఆయుష్ వద్దు, 5-6 నెలల్లో చనిపోయేటట్లు దీవించండి, ఆశీర్వదించండి. మా అమ్మగారు లేని బతుకు నాకు వద్దు అని స్పష్టంగా చెప్పాడు. కాలేజీలో చదువుతున్న ఆడపిల్లలు 2 ఉన్నారు అతనికి. నేనేం చెప్పాను అతనికి? బాబు,
మన జీవితం చెప్తాం కదా ఎప్పుడు అనూహ్యం. అసలు మన జీవిత ప్రయాణాన్ని మనం ఊహించలేం. అంటే ప్రారబ్ధ కర్మల్ని వాటిని మనం చెప్పలేం. అన్ప్రెడిక్టబుల్, అన్కంట్రోలబుల్, అన్సస్టైనబుల్, అన్రిలయబుల్, అన్స్టేబుల్ అని చెప్పారు. ఆది శంకరాచార్య చనిపోయాడయ్యా బాబు. 32 సంవత్సరాలకే దేహత్యాగం చేశారు. మరి స్వామి వివేకానంద 39 సంవత్సరాలకే బ్రహ్మ నిర్వాణం చెందారు. మరి రమణ మహర్షికి ఏమైంది? సర్కోమా వచ్చింది. రమణ మహర్షి చాలా గొప్ప వ్యక్తి కదా, మహర్షి కదా. సర్కోమా ఎందుకు వచ్చింది అంటే సర్కోమా అంటే క్యాన్సర్. ఇప్పుడు రామకృష్ణ పరమహంస చాలా గొప్ప వ్యక్తి కదా, మరి ఆయనకి గొంతు క్యాన్సర్ వచ్చింది. బాబు మన ప్రారబ్ధ కర్మల్ని మనం తప్పించుకోలేము, అసలు ఊహించలేము. అవి అట్లా ఎన్నో విషయాలు చెప్పాను అతనికి, కానీ అతను కన్విన్స్ అవ్వలేదు. నేను అతని గురువుని. ఆత్మబంధువులారా, ఇలాగే చాలా మంది వేదాంత క్లాసులకు వస్తారు, శ్రవణం చేస్తారు, నోట్సులు రాసుకుంటారు. గురు పూర్ణిమ, మరి మనకి శంకర జయంతి, గీతా జయంతి, మరి కృష్ణాష్టమి, ఇలా వేడుకలకు వస్తారు, గురు భక్తిని ప్రదర్శిస్తారు. కానీ ఎందుకనో అనేక మంది వాచా వేదాంతులుగానే మిగిలిపోతున్నారు. అనుష్ఠానం లోపిస్తుంది. అనుష్ఠాన వేదాంతులుగా మారలేకపోతున్నారు. ఆత్మజ్ఞానం పొందగానే సరిపోదు, నిధిధ్యాసనం చెయ్యాలి. ఎప్పుడు చెయ్యాలి? నిరంతరం చెయ్యాలి. వేదాంత రత్నాలు మీ అందరికి తెలుసు, పదే పదే నెమరు వేసుకోవాలి. ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య. ఇది కాదు, అహం సత్యం, నేను సత్యం అనుకోవాలి. బ్రహ్మ వచ్చిన చోటల్లా నేను నేను అనుకోవాలి. మన గురు పరంపరను గుర్తు తెచ్చుకోవాలి. అందరూ గురువులు అంటే ఇప్పుడు దయానంద్ కానీ, మన చిన్మయానంద్ కానీ, మన పరమార్థానంద్ కానీ, వీళ్ళందరూ కూడా మనకు రోల్ మోడల్స్. మన గురు దంపతులు కానీ వీళ్ళందరూ మనకు రోల్ మోడల్స్. వాళ్ళ జీవితాన్ని మనం పరిశీలించి వాళ్ళు జీవించినట్టు మనం కూడా జీవించాలి. అంటే గురు బోధను మనం జీర్ణించుకోవాలి. గురువు జీవితాన్ని గమనించి గురువులాగా జీవించాలి. అంటుంటారు కదా, ఏమని? డూ యాజ్ రామ డిడ్, ఫాలో యాజ్ కృష్ణ సెడ్. రాముడు చేసినట్లు జీవించు, కృష్ణుడు చెప్పినట్లు జీవించు. కృష్ణ బోధ ప్రకారం జీవితాన్ని నడుపుకో. రాముడు జీవించినట్లు. రామో విగ్రహవాన్ ధర్మ, ఎక్కడ విన్నట్టుంది కదా మీకు. రామో విగ్రహవాన్ ధర్మ ఎవరు చెప్పారు? ఒక రాక్షసుడు మారీచుడు చెప్పాడు ఈ మాట. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మాన్ని అనుష్ఠించాడు రాముడు, అలాగే నువ్వు అనుష్ఠించాలా. కృష్ణుడు బోధించాడు, కృష్ణుడు బోధించినట్టు నీ జీవితం అలా ఉండాలి, అలా జీవించాలి. నువ్వు కృష్ణ బోధను అనుసరించాలి, రాముళ్లాగా జీవించాలి. మనుష్య జన్మ, మహాత్ముల సాంగత్యం, ముముక్షుత్వం, ఈ మూడు చాలా రేరుగా ఉంటాయి. మనుష్య జన్మ, మనం మనుష్య జన్మలోనే ఉన్నాం కదా. మహాత్ముల సాంగత్యం, మన గురు దంపతులు మరి దొరికారు కదా గురువుల్లాగా. ముముక్షుత్వం అంటే జిజ్ఞాస, అంటే ఏంటి? ఎఫర్ట్, సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. అది లోపించింది మనకి. అది ఉండాలి, సెల్ఫ్ ఎఫర్ట్ ఉండాలి, ముముక్షత్వం ఉండాలి. నీ వంతు కృషి నీవు చెయ్యాలి. అది చాలా 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 ముఖ్యం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక విమానం ఎగిరింది, వెంటనే కూలింది. ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద
వాలిపోయింది. అందరూ చనిపోయారు విమానంలో వాళ్ళు. కానీ ఒకే ఒక వ్యక్తి బతికాడు. అంతేకాదు, విమానంలో వాళ్ళు చనిపోతే ఓకే, ఒక వ్యక్తి మిగిలాడు. కానీ అక్కడ హాస్టల్ మీద పడితే హాస్టల్లో భోజనం చేస్తున్నారు పాపం మెడికోస్ స్టూడెంట్స్. వాళ్ళు సుమారుగా 19 మంది చనిపోయారు. భవనం పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ఇలా ఎందుకు జరిగింది? నో ఆన్సర్. ఇన్కాంప్రిహెన్సిబుల్. మనం అసలు ఊహించలేం. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? నాకు తెలియదు. నా ఆలోచనకు అందదు. నాకు అనూహ్యం. అంటే అటువంటి సంఘటనలను నేను నియంత్రించలేను. ఇప్పుడు మొన్న ఈ మధ్యనే రీసెంట్గా ఇమ్రాన్ పటేల్ అని ఒక అతను 35 సంవత్సరాలు ఉంటాడు. చాలా ఫిట్ కండిషన్లో ఉన్నాడు. 35 ఇయర్స్ క్రికెట్ ఆడుతున్నాడు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్. మంచిగా స్టేబుల్గా ఆడుతున్నాడు. ఒక 2 బౌండరీస్ కొట్టాడు. తర్వాత గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు. అంటే చనిపోయాడు. ఇమ్రాన్ పటేల్. ఎందుకు జరిగింది ఇలా? నాకు తెలియదు. నేను కంట్రోల్ చేయలేను. ఫిట్ కండిషన్లో ఉన్నాడు. స్టేబుల్గా ఆడుతున్నాడు. అయిపోయింది. నిన్న ఎస్టర్డే ఎవరో ఒక ఆయన హర్జీత్ సింగ్ క్రికెట్ ఆడుతున్నాడు. సిక్సర్ కొట్టాడు. సిక్సర్ కొట్టి వెంటనే కూలబడిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. ఆన్ ది స్పాట్. అందరం చూస్తున్నాం. క్రికెట్ మ్యాచ్లో అందరం చూస్తున్నాం. టీవీలో చూపించారు. అతను కూడా చాలా ఫిట్ కండిషన్లో ఉన్నాడు. ఇది ఎందుకు జరిగింది చెప్పలేము. నాకు తెలియదు. నేను నియంత్రించలేను. మరి నా పిల్లలు నా మాట వినరు. ఎందుకని? నాకు తెలియదు. నేను నియంత్రించలేను. మన కుటుంబ సభ్యులే ఒక్కొక్కసారి మన మాట వింటారు, ఒక్కొక్కసారి మన మాట వినరు. మనకు అనుకూలంగా ప్రవర్తిస్తారు, ప్రతికూలంగా ప్రవర్తిస్తారు. ఎందుకు తెలియదు. ఆత్మబంధులారా, మరి నేనేం చేయను? చేతులు ముడుచుకుని ఈజీ చైర్లో లేజీగా కూర్చుని చోద్యం చూడనా? చెప్పండి, ఏం చేయాలి నేను? నీ బాధ్యత నీవు నిర్వహించాలి. నీ పాత్ర పోషణ నీవు చెయ్యాలి. ఏమనుకోవాలి నువ్వు? పరిస్థితులు నా ఆధీనంలో ఉండవు, ప్రవర్తన నా ఆధీనమే అని అనుకోవాలి. మార్చగలిగిన పరిస్థితుల్ని మార్చాలి. మార్చలేని పరిస్థితుల్ని స్వీకరించాలి. ఏ పరిస్థితులను మార్చగలను, ఏ పరిస్థితులను మార్చలేను అనేటటువంటి తెలివితేటలు నీకు ఉండాలి. తెలివిగా వాటిని నువ్వు తేల్చుకోవాలి. ఇది మార్చగలనా, మార్చలేనా? మార్చగలిగితే మార్చుకుంటాను, మార్చలేకపోతే స్వీకరిస్తాను. ఇది మన జీవితం. ఇలా మనం జీవించాలి. ఇలా జీవించాలనే మనకి అష్టావక్ర మహర్షి చెప్తున్నారు. ఇప్పుడు మనం వెళ్దామా? 47వ భాగంలో 7వ శ్లోకం చదువుదాం. సమస్తం కల్పనా మాత్రం ఆత్మాముక్త సనాతనః ఇతి విజ్ఞాయ ధీరోహి కిం అభ్యస్యతి బాలవత్. అంటే 18వ అధ్యాయంలో అష్టావక్ర మహర్షి నిధిధ్యాసనం అంటే వేదాంతిక్ మెడిటేషన్ గురించి మనకు చెప్తున్నారు. నిధిధ్యాసనం ద్వారా నేను పొందిన ఆత్మజ్ఞానాన్ని తిరిగి ఒక్కసారి నెమరు వేసుకుంటాను మానసికంగా. ఇక్కడ గురుబోధ ఉండదు. గురుబోధ శ్రవణ మననాల ద్వారా ఆల్రెడీ జరిగింది. నేను కొత్తగా ఆత్మజ్ఞానం పొందేది ఉండదు. వేదాంత శ్రవణ మననాలు ప్రస్తుతం లేవు. నిధిధ్యాసనం ద్వారా నా మనసులో భద్రంగా ఉన్న ఆత్మజ్ఞానాన్ని సజీవంగా ఉంచుకుంటాను. మన జీవితం అంతా ప్రారబ్ధ కర్మను ఎదుర్కొంటూనే ఉంటాం. ప్రారబ్ధ కర్మల ఫలితంగా వచ్చే అనేక విషమ సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.
వెంటనే కోపానికి గురి కావాల్సిన పరిస్థితులు, మన మనస్సును తీవ్రంగా గాయపరిచే పరిస్థితులు మనకు వస్తాయి. ఆకాశంలో ఏరోప్లేన్ ఒక్కొక్కసారి ఎయిర్ పాకెట్లోకి ప్రవేశిస్తే ప్లేన్లో కొంత అలజడి ఉంటుంది, కొన్ని శబ్దాలు వస్తాయి. ప్రయాణికులు ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందని భయపడతారు. ప్లేను ఎయిర్ పాకెట్ నుండి బయటకు రాగానే మరల స్మూత్గా శబ్దాలు లేకుండా నడుస్తుంది. అలాగే మన జీవితంలో కూడా ప్రతికూల ప్రారబ్ధ పరిస్థితులు ఎదురవుతాయి. మనసులో ఒత్తిడి, భయం బాగా పెరుగుతాయి. అటువంటి విషమ పరిస్థితుల్లో ఆత్మ జ్ఞానాన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాగా ఉపయోగించుకోవాలి. బస్సులో, ట్రైన్లో, ఫ్లైట్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉంటాయి. అవి రెగ్యులర్గా వాడరు. ఎందుకని? ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటేనే ఎమర్జెన్సీలో మాత్రం వాడతారని అర్థం. మనం మామూలుగా వేరే డోర్లు వాడుకుంటాం. ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్లు అయితే అప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు వాడతాం. అలాగే ప్రారబ్ధ కర్మ ఫలితం చాలా విషాదకరమైన సంఘటనలను తీసుకురావచ్చు క్లిష్ట పరిస్థితుల్లో. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? దేవాలయాలకు వెళ్తాం, 108 ప్రదక్షిణలు చేస్తాం, లేదా ఒక జ్యోతిష్యుణ్ణి, జ్యోస్యం అడుగుతాం, మన ఋత్విక్కుల్ని అడిగి యజ్ఞాలు యాగాలు చేస్తాం, మరి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం. మనకు మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది, ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, మరి సైకియాట్రిస్ట్ దగ్గర కూడా వెళ్తాం. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి విషమ పరిస్థితుల్లో, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ డోరు ఉపయోగించాలి. ఎమర్జెన్సీ డోరు ఏమిటి? వేదాంత బోధ, ఆత్మ బోధ, ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము. కాబట్టి మనం ఈ ఆత్మ జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆ విషమ పరిస్థితుల నుండి బయటపడగలగాలి. ఎమర్జెన్సీ డోర్స్ని ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే వాడతాం. కానీ రోజు సర్వీస్ చేసి వాటిని ఫిట్ కండిషన్లో ఉంచుతారు. అలాగే ఆత్మ జ్ఞానాన్ని మనం సజీవంగా, సిద్ధంగా మనసులో ఉంచుకోగలిగితేనే అది ప్రతికూల పరిస్థితుల్లో మనకు ఉపయోగపడుతుంది. నిధిధ్యాసనం అనే ప్రక్రియ ద్వారా ఆత్మ జ్ఞానాన్ని మదిలో పదిలపరుచుకోవాలి, అవసరమైనప్పుడు వాడుకోవాలి. అంటే ఆత్మ జ్ఞానాన్ని నిరంతరం కండిషన్లో ఉంచుకోవాలి. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కండిషన్లో ఉండదు. అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లాగా. ఫైర్ ఎక్స్టింగ్విషరు, ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది దాంట్లో, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో, అది పనిచేయదు. మరి ఏమిటి ఉపయోగం దానివల్ల పనిచేయకపోతే? అలాగే వేదాంత జ్ఞానం, ఆత్మ జ్ఞానం రెగ్యులర్గా సర్వీసింగ్ చేసుకుని, అట్లా రెగ్యులర్గా సర్వీసింగ్ చేసుకోవటాన్ని నిధిధ్యాసనం అంటారు. మళ్ళీ చెబుతున్నా, వేదాంత జ్ఞానాన్ని
రెగ్యులర్గా సర్వీసింగ్ ప్రాసెస్ని సర్వీసింగ్ చేసుకోవటాన్ని నిధిధ్యాసనం అంటారు. అడపాదడప వాడుకున్నా కూడా ఆత్మజ్ఞానాన్ని రోజు వాడుకోం మనం. రోజు లైఫ్ అంతా అట్లా ఉండదు. ఎప్పుడో ఒకసారి విషమ పరిస్థితులు వస్తాయి. అడపాదడప వాడుకుంటాం. అడపాదడప వాడుకున్నా కూడా ఆత్మజ్ఞానాన్ని రెగ్యులర్గా మనం కండిషన్లో పెట్టుకోవాలి, మననం చేసుకోవాలి. ఆత్మ, బ్రహ్మ, సాక్షి ఈ మాటలు మనం తరచుగా వాడుతుంటాం ఇప్పుడు శ్రవణం చేసేటప్పుడు. కానీ నిధిధ్యాసనంలో ఆత్మ, సాక్షి, బ్రహ్మ ఈ మాటలకు బదులు నేను, ఆత్మ అనకూడదు, నేను, సాక్షి అనకుండా నేను, బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం నేను, నేను ఆ మాటల బదులు ఆత్మ, సాక్షి, బ్రహ్మ అనే మాటలకు బదులు నేను అని వాడుతారు. ఎక్కడ? నిధిధ్యాసనంలో నేను అనే పదం వాడుతూ వేదాంత జ్ఞానం ఉపయోగించుకుంటాను. వేదాంత జ్ఞానం ఎలా రెడీగా పెట్టుకోవాలి? ఎలా అంటే మనకు ఉన్నాయి కదా వేదాంత రత్నాలు. ఆ వేదాంత రత్నాలు మనకి ఇచ్చారు కదా పేజ్ మార్కర్స్. వాటిల్లో ఉంది. మన అందరికీ కూడా బై హార్ట్ వచ్చు వేదాంత రత్నాలు. గుర్తుపెట్టుకోవాలి. వేదాంత రత్నాలు రోజు మనం మననం చేసుకోవాలి. వేదాంత రత్నాల ఈ వాక్యాల్ని మనకి నిధిధ్యాసనానికి బాగా పనికొస్తాయి. ఒకసారి నేను గుర్తు చేస్తాను. మీ అందరికీ బై హార్ట్ కంఠస్థం వచ్చు. చెప్పాను కదా రోజు సర్వీసింగ్ చేసుకోవాలని. నేను నిత్యమైన సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. ఇది ఫస్ట్. నేను నిత్యమైన సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. ఏంటి లాభం దీనివల్ల? ఇలా గుర్తు చేసుకుంటే ఏంటి లాభం? నేను ఈ దేహం కాదు, ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కాదు. నేను ఈ దేహం కాదు, నేను కార్యకరణ సంఘాతం కాదు. కానీ దిస్ ఈజ్ విజిబుల్. మన దేహం విజిబుల్ కదా. నా వ్యక్తిత్వ హననం ఎవరిని చేస్తే నేను ఊరుకోను, నన్ను తిడితే ఊరుకోను. ఇలా మనం అహంకారానికి బానిసైపోతాం. అటువంటప్పుడు మనం ఏం చేయాలి? నేను అహంకారం కాదు, కార్యకరణ సంఘాతం కాదు, ఈ దేహం కాదు. నేనెవరిని? చైతన్యాన్ని. అలా గుర్తు చేసుకుంటూ ఉండాలి. మన మూడ్ అప్సెట్ అయిపోతే, ఎవరన్నా మనం తిడితే, మనం ఎవరినైనా తిడితే వెంటనే మనం ఈ మాట అనుకోవాలి, నేను నిత్యమైన సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. అట్లా అనుకుని ఈ దేహం ఇష్టం వచ్చినట్టు వాడుకోమని కాదు. ఈ దేహంతో మనం ధర్మబద్ధంగా జీవించాలి. కానీ ఎప్పుడైనా అవుట్ ఆఫ్ ది మూడ్ మనం పోయినప్పుడు ఇలా మనం గుర్తు తెచ్చుకోవాలి. శాంతి, భద్రత, ఆనందం నా నుంచే వస్తున్నాయి. ఇది రెండవ వేదాంత రత్నం. శాంతి, భద్రత, ఆనందం నా నుంచే వస్తున్నాయి. ఏమిటి దీని అర్థం? ఎప్పుడు మనం నిరంతరం బయట ఎదుగుతాం. నా భార్య వలన నాకు ఆనందం కలుగుతుంది, నా భర్త వలన నాకు ఆనందం కలుగుతుంది. ఎవరో నలుగురు బంధువులు వచ్చారు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వచ్చారు, ఇప్పుడు వచ్చారు మళ్ళీ. ఎంతో ఆనందం. వాళ్ళు 4 రోజులు ఉన్నారు, బాంబే నుంచి వచ్చారు. ఎంతో ఆనందం, ఎంతో శాంతి. ఇలా మనం శాంతి, భద్రత, ఆనందం బయట వెతుకుతాం. దొరకపోతే అప్సెట్ అయిపోతాం. మళ్ళీ వెతుకుతాం. నలుగురు ఆడపిల్లలు, అయ్యో మగపిల్లడు లేడే, మగపిల్లడు పుడితే ఆనందం. ఈ 4 ఆడపిల్లల తర్వాత ఒక మగపిల్లడు పుట్టాడు, ఆనందం. ఇలా 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 కొన్ని సంఘటనలకు బానిసైపోయి శాంతి, భద్రత, ఆనందం జీవితాంతం బయట వెతుకుతుంటాం మనం. నో, నా నుంచే వస్తున్నాయి. ఎక్కడున్నాయి? నీళ్ళు ఎక్కడున్నాయి? లోపల పొట్టలో ఉన్నాయా? కాదు. నేను చైతన్యాన్ని. నేను సత్ అంటే నేను చిత్ అంటే నేను ఉనికి. నేను ఉనికి అంటే ఆ మాట తెలిస్తే సర్వం చైతన్యమయం జగత్.
సర్వం ఆత్మయం జగత్ అనే విషయం తెలిస్తే అది చిత్ అంటారు. సత్ అంటే ఉనికి, అంతటా ఉన్నదాన్ని సత్ అంటారు. ఆ విషయం తెలిస్తే మనకి చిత్ అంటాం. సత్తు చిత్తు, సత్తే చిత్తు, చిత్తే సత్తు. ఇది తెలిస్తే చూడండి, అంతటా నేనే ఉన్నాను, అంతటా నేనే ఉన్నాను, నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని తెలిస్తే అహం పూర్ణ, నేను పూర్ణత్వం, నాకు ఏం తక్కువ? అంతటా నిండున్నాను కదా, ఏం తక్కువ? పూర్ణత్వం. స్వాతంత్ర్యం, స్వాతంత్ర్యం అంటే ఇండిపెండెంట్. నేను చైతన్యం, చైతన్యము దేహం మీద ఆధారపడి లేదు. చైతన్యము ఈ దేహం మీద ఆధారపడి లేదు. దేహము చైతన్యం మీద ఆధారపడి ఉన్నది. దేహము డిపెండెంట్, చైతన్యం ఇండిపెండెంట్. ఒక క్షణం చైతన్యం లేదంటే, పక్కకు తొలగిందంటే రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై, బాత్ ఖతం, చనిపోయాం అన్నమాట. పోయింది, ప్రాణం పోయింది. ఎందుకు? చైతన్యం పోయింది, చైతన్యం పక్కకు తొలగింది. చైతన్యం అంటే చిదాభాస అనుకోండి, పోని డీటెయిల్స్లోకి నేను వెళ్ళను ఇప్పుడు. సో చైతన్యం ఉండటం వలన నువ్వు నన్ను తిడుతున్నావు, చైతన్యం ఉండటం వలన నువ్వు నన్ను మెచ్చుకుంటున్నావు, చైతన్యం ఉండటం వలన నువ్వు అన్నం తింటున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు. నీ శబ్ద స్పర్శ రూప రస గంధ అన్ని అనుభూతులు, అన్ని అనుభవాలు చైతన్యం ఉండటం వలన కలుగుతున్నాయి. కాబట్టి చైతన్యం అంటే సత్తు, చైతన్యం అంటే చిత్తు, చైతన్యం అంటే శాంతి, చైతన్యం అంటే భద్రత, చైతన్యం అంటే ఆనందం. అది నా స్వభావం రా బాబు, అంతే. ఇది రెండవ క్యాప్సూల్. 3, కేవలం నా ఉనికి వలన, కేవలం నా ఉనికి వలన ఈ శరీరానికి, ఈ భౌతిక శరీరానికి, ఈ జడ శరీరానికి జీవం ఏర్పడుతుంది, ప్రాణం వస్తుంది. అది ఈ శరీరం, ఈ జడ శరీరం ఈ జగత్తులో వ్యవహారం నడపగలుగుతుంది కదా. అంతే కదా. ముఖ్యం ఎవరు? నేను ముఖ్యం. అంటే చైతన్యం ముఖ్యం, ఈ శరీరం ముఖ్యం కాదు. అసలు శరీరం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోతుంది ఎవరికి తెలియదు. నువ్వు ఎందుకు పుట్టావు నీకు తెలుసా? తెలియదు. నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో ఎందుకు పుట్టావు? తెలియదు. నువ్వు రెడ్డి కుటుంబంలో ఎందుకు? తెలియదు. నువ్వు తెలంగాణ వాడికి ఎందుకు? తెలియదు. ఆంధ్ర వాడికి ఎందుకు? అమెరికాలో ఎందుకు పుట్టావు? తెలియదు. మన జన్మ తెలియదు, మన మరణం తెలియదు. ఏం తెలుసు నీకు? ఏమీ తెలియదు. అట్లా బతుకుతాం అంతే. కానీ ధర్మబద్ధంగా బతకాలి, శాస్త్రం చెప్పినట్టు బతకాలి. ఫాలో శాస్త్రం. నా ఉనికి నేను ఉండటం వలన ఈ భౌతిక శరీరానికి జీవం ఏర్పడి అది జగత్తులో వ్యవహారం నడపగలుగుతోంది. ఈ జడ శరీరంలో కానీ, ఈ జడ ప్రపంచంలో కానీ, జడ అంటే జీవితం లేదు, అంటే ప్రాణం లేదు, చైతన్యం లేదు. చైతన్యం ఉండబట్టి ఇవి మనకి తెలుస్తున్నాయి. అంటే చైతన్యం లేకపోతే ఇది ఏది తెలిసినా మనకే కదా తెలిసేది. ఈ ప్రపంచం ఉంది, నేను తెలుసుకుంటున్నా ప్రపంచాన్ని. ప్రపంచం చెడ్డది నేను చెప్తున్నా, ప్రపంచం మంచిది నేను చెప్తున్నా కదా. అంటే ఎందుకు చెప్తున్నా? నా చైతన్యం ఉండబట్టే నేను చెప్పగలుగుతున్నా. కాబట్టి ఈ శరీరంలో, ఈ జడ శరీరంలో, లేకపోతే ఈ ప్రపంచంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఏ సంఘటన జరిగినా అది నన్ను చెలింప చేయలేదు. ఇది 5వ క్యాప్సూల్కి వస్తున్నాను నేను ఇప్పుడు. నా అసలు స్వరూపాన్ని నేను మర్చిపోయి, నా స్వస్వరూపాన్ని మర్చిపోయి నా జీవితాన్ని బాధలమయం చేసుకుంటున్నాను, భారంగా చేసుకుంటున్నాను. నా స్వరూప నిష్టలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. అంటే ఏంటి? అంటే ఏమిటి? అంటే నీ చేతిలో నీ జీవితం ఉంది. నీ జీవితం బాధలమయం చేసుకుంటావా, ఒక ఆటగా మలుచుకుంటావా? నీ ఇష్టం. నువ్వు నీ స్వస్వరూపాన్ని గుర్తు పెట్టుకుంటే జీవితం ఒక ఆట. నీ స్వస్వరూపాన్ని నువ్వు మర్చిపోతే జీవితం నీకు భారం. అంతే. ఇది నిశ్చిత్య. ఈ వేదాంత రత్నాలు స్పష్టంగా తెలిసి ఉండాలి. తెలిసిన ఆత్మజ్ఞానాన్ని పదే పదే వేదాంత పంచరత్నాల రూపంలో
నెమరు వేసుకుంటూ అందుబాటులో ఉంచుకోవాలి. భావ అభావౌ చ కల్పితౌ. వ్యక్తం అవ్యక్తంగా ఉండే భౌతిక వస్తువులు అంటే భావ అంటే వ్యక్తం, అభావ అంటే అవ్యక్తం. వ్యష్టిగా దేహం వస్తూ పోతూ ఉంటుంది, ధనం వస్తూ పోతూ ఉంటుంది, బంధువులు వస్తారు పోతారు. చ కల్పితవు, అవి కల్పితాలు. కల్పితం అంటే మాయ, మాయ అంటే మిథ్య. మాయ యొక్క ప్రాధాన్యత తెలిసి ఉండాలి. అంటే మిస్టరీ. మిస్టరీ అంటే రహస్యం, అనూహ్యం. మాయ గురించి, దాని స్వభావం గురించి తీవ్రంగా రీసెర్చ్ చేసి ప్రయోజనం లేదు. మనసంతా గజిబిజిగా, గందరగోళంగా, అయోమయంగా, అస్తవ్యస్తంగా తయారైపోతుంది. వస్తువులు, వ్యక్తులు ఎందుకు వస్తారు, ఎందుకు మరి కనుమరుగవుతారు? ఇది అంతు పట్టని రహస్యం. యదృశ్యం తన్నశ్యం, అంతే. అందువలన నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, వై మీ సిండ్రోమ్ అంటారు. నాకే ఎందుకు జరుగుతుంది ఇట్లా, అందరూ బాగానే ఉన్నారు కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించుకుని విలపించకు. నాకే ఎందుకు అనే ఆలోచనకు అర్థం లేదు. ఈ సృష్టిలో ప్రతి సంఘటన ఒక రహస్యం, పరమ రహస్యం, అంతు చిక్కదు, అద్భుతం. ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది, అసలు కర్మ ఎప్పుడు మొదలైంది, మరి ఎప్పుడు అంతమవుతుంది? ఇలా ఆలోచనల వేట మొదలు పెడితే జవాబులు దొరకవు. కాబట్టి మిస్టరీ అంటే అంతుబట్టని ఒక రహస్యం. నాకు అర్థం కాదు, నేను కంట్రోల్ చేయలేను, నేను నిస్సహాయుణ్ణి. నిస్సహాయత నుండి నిరాశ, నిరుత్సాహం, బెంగ వస్తాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, డాక్టర్లు అంటే సర్వజ్ఞ అనుకుంటాం. కాదు, అసలు కొన్ని డిసీజెస్ డాక్టర్లు కూడా అర్థం కావు, వాళ్ళకి తెలియదు. ఈ సృష్టి అలాగే, ఈ సృష్టి మనిషికి అర్థం కాదు, మనిషి నియంత్రించలేడు. మిథ్య అంటే మనకు అర్థం కానిది, మనం నియంత్రించలేనిది. ఇది ప్రారబ్ధం అనుకోవాలి. వేదాంత రత్నాల్లో 4వ సూత్రం గుర్తెచ్చుకోవాలి ఎప్పుడు అంటే, ఈ జడ జగత్తులో గాని, ఈ జడ దేహంలో గాని ఏం జరిగినా అది నన్ను చెలింప చేయలేదు. నన్ను అంటే పారమార్థిక సత్యాన్ని, హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. జగత్తు లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఈ సంఘటనలన్నీ కూడా లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అంటే వ్యావహారిక సత్యము. నేను హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, పారమార్థిక సత్యము. పారమార్థిక సత్యాన్ని వ్యవహారిక సత్యం తాకలేదు. ఆత్మస్థితిలో ఉన్న నేను అని అర్థం పారమార్థిక సత్యం అంటే. విషాదంతో ఉన్న సినిమా తెరను ఏం చేయలేదు. ఇప్పుడు మిరాజ్ వాటర్ అంటాం కదా, ఎండమావిలోని నీరు ఇసుకను తడుపులేవు. కాబట్టి మిథ్య అంటే అసంగోహం. అహం అసంగః. ఇది తెలిస్తే జీవితం ఒక ఆట, ఒక వినోదం. నిష్కామః అంటే శాంతి, భద్రత, ఆనందం నా నుంచే వస్తున్నాయి. నేను వాటి కోసం జగత్తు మీద ఆధారపడను. కిం విజానాతి అంటే శ్లోకంలో మాట ఉంది కదా, కిం విజానాతి, ఏం తెలుసుకుంటావు? కిం బ్రూతే, ఏం చెప్తావు? కిం కరోతి, ఏం చేస్తావు? అంటే మిథ్య గురించి తెలుసుకోవాలనే ఆసక్తి లేదు. మన సైంటిస్టులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు ఈ సృష్టి మీద. మొన్న ఈ మధ్య ఏం కనిపెట్టారు? ఒకటి కనిపెట్టారు. ఏమిటది? 96% ఈ సృష్టిలో 96% డార్క్ మ్యాటర్, సాలిడ్ మ్యాటర్. డార్క్ మ్యాటర్ అంటే మనకు ఉపయోగపడతది, మనం ఉపయోగించలేము, దాని మీద రీసెర్చ్ కూడా చేయలేము. అటువంటి డార్క్ మ్యాటర్ ఎంత ఉంది? 96% అని సైంటిస్టులు తేల్చారు, కనుక్కున్నారు ఈ మధ్య.
ఇప్పుడు మనకు వ్యక్తంగా ఉన్న ప్రపంచం, అనుభవంలో ఉన్న ప్రపంచం 4% మాత్రమే. డార్క్ మ్యాటర్ అంటే సైంటిస్టుల పరిశోధన కూడా అందదు, సైంటిస్టుల పరిశోధన కూడా చేయలేరు, వాళ్ళకు కూడా అందుబాటులో లేదు. కాబట్టి మిథ్య అంటే తెలుసుకోవాలి, ఏమైనా సరే మిథ్య తెలుసుకోవాలని అనుకోకు, దాని గురించి మాట్లాడే ఉపయోగం లేదు, దాని మీద రీసెర్చ్ చేయకు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చూద్దామా. అయం సోహం అయం న అహం ఇది క్షీణా వికల్పనాః పరమాత్మేతి నిశ్చిత్య తూష్ణీభూతస్య యోగినః. సర్వం ఆత్మయం, సర్వము ఆత్మ మాత్రమే అని నిశ్చయంగా తెలిసినటువంటి మౌని అయిన యోగిలో నేనే అది, అది నేను కాదు, ఇటువంటి భావాలు ఉండవు. యోగి అంటే అష్టాంగ యోగి కాదు, యోగి అంటే జ్ఞాని, ఇక్కడ శతప్రజ్ఞుడు, జీవన్ముక్తుడు. ఇక్కడ యోగి అంటే యోగాసనం వేసేటటువంటి యోగి అని అర్థం తీసుకోకూడదు. యోగ అంటే ఐక్యం, జీవాత్మ పరమాత్మ ఐక్యం. ఆత్మ జ్ఞానం ద్వారా జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం బాగా తెలిసినవాడు యోగి అంటే అర్థం ఇక్కడ. అది ఏం చేశాడు యోగి? సర్వం ఆత్మ ఇది నిశ్చిత్య అంటే శ్రవణ మననాల ద్వారా జ్ఞానికి సర్వం ఆత్మ అని అర్థమైంది. సర్వం అంటే ప్రపంచంలోని ప్రతి వస్తువు. అంటే 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి: జీవ, జగత్తు, ఈశ్వర. అంటే అనేక నామరూపాల జగత్తు అని అర్థం. ఒకే నీరు, సముద్రం, అలలు, బుడగలు ఇలా పిలుచుకుంటాం కదా మనం. నీరొక్కటే, నీరొక్కటే. ఆధిక్యత లేదు, తక్కువ లేదు, అసమానతలు లేవు, భాగాలు లేవు. ఇది నిశ్చిత్య. ఈ సత్యం జ్ఞానికి స్పష్టంగా తెలుసు. తూష్ణీభూతస్య ప్రశాంతంగా ఉన్న మనసు కలవాడు, ఒత్తిడి లేనివాడు, నేనే అంతా, అంతా నేనే, అంతా చైతన్యం, చైతన్యమైనటువంటి నేను. ఏమి జరిగినా అది నామరూపాల డాన్స్ మాత్రమే. అంటే ఆత్మ అనే స్క్రీన్ మీద నామరూపాల డాన్స్ అన్నమాట. దక్షిణామూర్తి స్తోత్రం గుర్తెచ్చుకోండి. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని ఇది నిశ్చిత్య వికల్పనాః క్షీణాః. వికల్పన అంటే విభజన. జీవ జగత్ ఈశ్వర విభజన లేదు, ట్రయాంగులర్ ఫార్మేట్ లేదు. ట్రయాంగులర్ ఫార్మేట్ అంటే విషాదం, దుస్థితి, దయనీయమైన స్థితి. ట్రయాంగులర్ ఫార్మేట్ లో అంటే జీవ జగత్ ఈశ్వరులో ఒక లాభం ఉంది. ఏమిటది లాభం? నాకు అండగా దండగా ఈశ్వరుడు ఉన్నాడు. తక్కువేమి మనకు, రాముండు ఒక్కడుండు వరకు ఈశ్వరుడు నాకు అండగా ఉన్నాడు. ఇది లాభం. నష్టం ఉంది, ఒకటి పెద్ద నష్టం ఉంది. ఏంటది? నేను జీవుణ్ణి అయిపోయింది. నేను జీవుణ్ణి అంటే నా కర్మ ఎప్పుడు కర్మలోంచి బయటపడలేను. జీవుడు అంటే కర్మల్లోంచి, కర్మల్లో కూరుకుపోయి ఉన్నాడు అని అర్థం. సో లాభ నష్టాలు రెండు తటస్థం అయిపోయినాయి అన్నమాట. నేను జీవుణ్ణి, ఇది నష్టం. ఈశ్వరుడు నాకు అండుకున్నాడు, ఇది లాభం. రెండు తటస్థం అయిపోయింది. జీవ అనగానే కర్మ వలయంలో చిక్కుకుని బాధపడేవాడు. కాబట్టి ట్రయాంగులర్ ఫార్మేట్లో, జీవ జగత్ ఈశ్వర ఫార్మేట్లో నేను కర్మ వలయం నుండి తప్పించుకోలేను. ఈశ్వరుడు తాత్కాలికంగా
ఉపశమనం కలిగిస్తాడు. అందుకే పురాణాల్లో పెద్ద పెద్ద రాక్షసులు ఉంటారు. వాళ్ళు తపస్సు చేస్తారు. సాధారణంగా ఇట్లా జరుగుతుంది. భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ రాక్షసుడు అంటే రావణాసురుడు లాంటి వాళ్ళు అనుకోండి, వరం అడుగుతాడు. భస్మాసురుడు అట్లా రావణాసురుడు ఇటువంటి వాళ్ళు అడుగుతారు. ప్రత్యక్షం అవుతారు దేవుడు, వరం అడుగుతారు. ఏమడుగుతారు? అందరూ ఒకే వరం కోరుకుంటారు. ఏమిటది? నాకు చావు లేకుండా ఉండాలి అని వరం కోరుకుంటారు. భగవంతుడు ఏమంటాడు? తదాస్తు అండు. ఏమంటాడు? బాబు అది కుదరదయ్యా, కుదరదు. అప్పుడు ఏమంటారు వాళ్ళు? అప్పుడు వరాన్ని మార్చి 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 అడుగుతారు. నేను పగలు రాత్రి ఎప్పుడు చనిపోకూడదు, అక్కడ చనిపోకూడదు, ఇక్కడ చనిపోకూడదు, ఇట్లా కత్తులతో నన్ను ఎవరు పొడవలేరు, నన్ను మనుషులు చంపకూడదు, ఇట్లా ఏదో కోరుకుంటారు. భగవంతుడు కూడా జీవుణ్ణి కర్మల నుండి బయటపడేయలేడు. అంటే మరణం నుండి బయటపడేయలేడు. భగవంతుడు జీవుణ్ణి కర్మల నుండి మరణం నుండి బయట పడవేయలేడు. జీవ అంటేనే కర్మను అనుభవించేవాడు అని అర్థం. కాబట్టి త్రిపుటిలో ఎప్పుడు వికల్పన అంటే సమస్య ఉంటుంది. ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం ఉంది. త్రిపుటి నుండి ద్విపుటికి మారాలి. 3 నుంచి 2కి మారాలి. జీవభావం పోవాలి, ఆత్మభావం రావాలి. నేను జీవుణ్ణి కాదు, నేను ఆత్మను అని దృఢంగా బలంగా అనుకోగలగాలి. అనాత్మ కేవలం నామరూపాలు మాత్రమే. కాబట్టి ఆత్మనైన నాకు భయం లేదు. నేను ఆత్మస్థితిలో ఉన్నాను. దృశ్య ప్రపంచం అంతా నా దేహంతో సహా అనాత్మ అంటే నామరూపాలు. ద్విపుటి అంటే 2. ద్విపుటిలో సమస్యలకు పరిష్కారం ఉండదు, పరిష్కరించవలసిన అవసరం లేదు. ఎందుకని? సమస్యలు అదృశ్యం అయిపోతాయి, కరిగిపోతాయి, మాయమైపోతాయి. మేము త్రిపుటి నుండి ద్విపుటికి మారటానికి సిద్ధంగా లేవు అని అంటావా? అయితే ఓ పని చేయి, త్రిపుటిలో ఈశ్వరుడి శరణాగతిలోనే ఉండు. రమ్మన్నా నేను గుర్తుపెట్టుకో, నీకు ఈశ్వరుడు శాశ్వత పరిష్కారం ఇవ్వలేడు. అది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే, నీ సమస్యలు అంతం కావు అని అష్టావక్ర మహర్షి చెప్తున్నారు. యోగినః నిశ్చిత్య తూష్ణీభూతస్య. అటువంటి యోగికి వికల్పములు క్షీణించిపోతాయి. అంటే జీవ జగత్ ఈశ్వర భేదాలు, నేను నీవు అనే భేదాలు, అంటే నేను నీవు అది అట్లా ఉండవు. నేను నీవు అదే అనే భేదాలు ఉండవు. సోయం అహం అస్మి. సోయం అంటే ఈ దేహం, నేను అనే భావన. అటువంటి అజ్ఞానం, ఇది అజ్ఞాని భావన, జీవ భావన. అయం నా అహం అస్మి. ఆ దేహం నేను కాదు, ఈ దేహం నేను. ఈ భావన అన్నమాట. ఈ భేదాలు, భేద భావాలు, ఈ సమస్యలు సమసిపోతాయి, క్షీణించిపోతాయి. అంటే సమసిపోతాయి అంటే ఏమిటి అర్థం? సమస్యలు అలాగే ఉంటాయి, సమస్యలు ఎక్కడికి మాయమైపోవు, సమస్యలు అలాగే ఉంటాయి. జ్ఞాని కూడా భేదాలు చూస్తాడు, ఇంద్రియాలు తేడాలు చూస్తాయి. కానీ ఆంతర్యంలో జ్ఞాని అనుకుంటాడు,
ఈ భేదాలు పైకి కనిపించే నామరూపాలు మాత్రమే. ఆభరణాలు, బంగారు ఆభరణాలు భిన్నంగా ఉంటాయి. గాజులు, గొలుసులు, ఉంగరాలు, కానీ అవన్నీ బంగారపు నామరూపాలే అని మనకు తెలుసు. మన కళ్ళకు కనిపించే భేదాలు పోవు, అవి అలాగే ఉంటాయి. గాజు ఉంది, గాజుని చేతులకు వేసుకుంటాం, గాజుని చేతులకు మాత్రం వేసుకుంటాం, చెవులకు వేసుకోం కదా. అరే మిస్ ఇండియా, మిస్ వరల్డ్ లాంటి వాళ్ళు వేసుకుంటారు ఫ్యాషన్, గాజులను కూడా చెవులకు వేసుకుంటారు, చెవి రింగుల్లాగా. అది వేరే, అది ఎక్సెప్షనల్. సో గాజులు చేతులకు వేసుకుంటాం, గొలుసులు మెళ్ళ వేసుకుంటాం, ఉంగరాలు వేలికి తొడుక్కుంటాం. కానీ అన్ని బంగారం అని మనకు తెలుసు, నామరూపాలు అని తెలుసు, బంగారం అని తెలుసు. ఎందుకు, ఎట్లా తెలుసు నీకు బంగారం అని? గాజైనా గొలుసైనా బీరువాలో పెట్టి తాళం వేస్తాం. అన్ని బంగారంతో చేసిన నీకు తెలుసు. మన కళ్ళకు కనిపించే భేదాలు పోవు, దేన్ని ఎలా వాడాలో అలాగే వాడతాం, అవి అలాగే ఉంటాయి. ఆ తప్పు భావన పోతుంది. అంతర్గత పరిణితి చెందాము అక్కడ, ఆ విషయంలో. కాబట్టి ఆత్మ విషయంలో కూడా అంతర్గత పరిణితి చెంది, అంతర్గత పరిణితి వలన ఈ భేదభావం పోతుంది. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. న విక్షేపో నచ ఐకాగ్ర్యం నాతి బోధోన మూఢత న సుఖం నచ వా దుఃఖం ఉపశాంతస్య యోగినః. శాంతి స్థితి పొందిన యోగిలో భావాల కల్లోలం ఉండదు, జ్ఞానం అజ్ఞానం ఉండవు. అతనికి సుఖ దుఃఖాలే ఉండవు అసలు. మళ్ళీ వచ్చింది, మళ్ళీ యోగి అనే శబ్దం వచ్చింది. అంటే ఆత్మజ్ఞానం పొందిన జ్ఞాని అని అర్థం. మళ్ళీ 5 వేదాంత రత్నాలు అనుష్ఠానంలో ఉన్నటువంటి జ్ఞాని అని అర్థం. 5 వేదాంత రత్నాలు అనుష్ఠానంలో ఉన్నటువంటి జ్ఞాని, నిధిధ్యాసనం అభ్యసిస్తున్నటువంటి జ్ఞాని. అతనికి ఆత్మజ్ఞానం కరతల ఆమలకం. అసలు అతనికి నిధిధ్యాసనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఆత్మజ్ఞానం అతనికి అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. అందుకని ఉపశాంతస్య యోగినః అంటే ప్రశాంతంగా ఉండే జ్ఞాని. నా విక్షేపః అతను అశాంతికి లోను కాడు. అంటే ఎఫ్ఐఆర్ బాగా తగ్గిపోయింది, ఎఫ్ఐఆర్ బాగా తగ్గిపోయింది అని అర్థం. ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, రికవరీ పీరియడ్. కోపం, అవుట్ ఆఫ్ మూడ్, యానిమల్ బిహేవియర్, ఇంపల్సివ్ బిహేవియర్ అంటారు, అవన్నీ పోతాయి, తగ్గిపోతాయి. ఏ సంఘటన కూడా అతనిని ఎక్కువగా కదిలించలేదు. మనసులో ఏవైనా చిన్న చిన్న అలజడులు ఉన్నా కూడా అవి బయటకు వ్యక్తం కావు, దేహంలో మార్పులు ఉండవు, ముఖంలో భావోద్వేగాలు కనిపించవు, అతని మాటల్లో కూడా వ్యక్తం కాదు. అతి పెద్ద విషాదం అయినా కూడా అతని మనస్సు పెద్దగా అశాంతికి, కల్లోలానికి గురి కాదు. కాబట్టి అతను అంటే అటువంటి జ్ఞాని ధ్యానంలో కూర్చుని 5 వేదాంత రత్నాల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నా విక్షేపః మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా ఐకాగ్ర్యం అతను వేదాంతాన్ని గుర్తు చేసుకోవాల్సిన పని లేదు. అతని బుద్ధిలో రెడీగా ఉంటుందన్నమాట, ఫాస్ట్ ఫుడ్ లాగా. అతని బుద్ధిలో రెడీగా 5 వేదాంత రత్నాలు వెదులుతుంటాయి. గల్ఫ్ దేశాల్లో ఆయిల్ లాగా. గల్ఫ్ దేశాల్లో ఆయిల్ అంటే కొంచెం ఇటు భూమిని కొంచెం తవ్వితే వాళ్ళకి ఆయిల్ బయటపడిపోతుంది. అలాగే ఈ జ్ఞానిలో కూడా అలా ఆత్మజ్ఞానం ఉంటుంది. అంటే అతను జ్ఞాని సీరియస్గా ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని
మననం చేసుకోవాల్సిన అవసరం లేదు. పైపైనే ఉంటుంది అన్నమాట జ్ఞానం. ప్రారబ్ధాన్ని ఎదుర్కోగలడు. గురునాపి దుఃఖేన నా విచాల్యతే అంటే విషాద సంఘటనకు ఆశ్చర్యంగా వాట్ అంటాడు. ఒక్క క్షణంలో తమాయించుకుని సో వాట్ అంటాడు. వాట్ సో వాట్ పెద్ద తేడా ఉండదన్నమాట. స్పాంటేనియస్గా అనేస్తాడు. ధ్యానం నా అస్తి నా అతి బోధ నా మూఢత. జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు. జ్ఞానం అజ్ఞానం రెండు మిథ్యా మనస్సుకు సంబంధించినవి అని జ్ఞానికి తెలుసు. అతి బోధ అంటే ఆత్మబోధ అని అర్థం. అతి అంటే ఉన్నత స్థితి, ఆత్మ సత్యం, 5 వేదాంత రత్నాలు. బోధ అంటే జ్ఞానం. మూఢత అంటే అజ్ఞానం. జ్ఞానం అజ్ఞానం రెండు మనసుకు సంబంధించినవి. మనసుకు సంబంధించినవి జ్ఞానం అజ్ఞానం. జ్ఞానం అజ్ఞానం దాటిన స్థితికి వెళ్ళాడు జ్ఞాని. ఈ రెండు అధిగమించిన పారమార్థిక స్థాయికి నేను అంటే జ్ఞాని ఎదిగాను. అజ్ఞానం జ్ఞానం రెండు మాయ. అజ్ఞానం తామసిక మాయ, జ్ఞానం సాత్విక మాయ. అవిద్యామాయ విద్యామాయ. ఎట్లా తెలుసు నీకు? భగవంతుడు మనకు చెప్పాడు. కృష్ణ పరమాత్మ 14వ అధ్యాయంలో చెప్పాడు కదా, మనందరికీ తెలుసు కదా. 14వ అధ్యాయంలో 17వ శ్లోకం అనుకుంటాను. సర్వాత్ సంజాయతే జ్ఞానం రజసః లోభః ఏవచ ప్రమాద మోహౌ తమసః భవతః అజ్ఞానం ఏవచ నా సుఖం నచవా దుఃఖం. అనిత్య సుఖ దుఃఖాలు జడ జగత్తుకి సంబంధించినవి. అంటే శాంతి, భద్రత, ఆనందం నా నుంచే వస్తున్నాయి అని జ్ఞానికి తెలుసు. జగత్తు అనిత్య సుఖాన్ని ఇస్తుంది, అనిత్య దుఃఖాన్ని ఇస్తుంది. మనకు కుటుంబ సభ్యులు ఉంటారు. కాలానుగుణంగా ఒకసారి సుఖ కారణం అవుతారు, ఒకసారి దుఃఖ కారణం అవుతారు. జ్ఞాని సాక్షిలాగా చూస్తాడు. కఠోపనిషత్తులు అంటారు కదా, మత్వా ధీర హర్ష శోకౌ జహాతి. మరి సుఖ దుఃఖాలు ఏమిటి? వినోదాలు 2 రకాల వినోదాలు అన్నమాట, 2 రకాల ఆటలు. ఉపశాంతస్య యోగినః, యోగి ప్రశాంతంగా ఉంటాడు. భగవద్గీతలో మరి 5వ అధ్యాయంలో ఈ మాట చెప్పారు కదా, 20వ శ్లోకం అనుకుంటా. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నా ఉద్విజేత్ ప్రాప్య చ అప్రియం. అనుకూల ప్రారంధం వలన పొంగిపోడు, ప్రతికూల ప్రారంధం వలన కుంగిపోడు. ఇది సాక్షిభావం. ఉపశాంత తేలికైన మనసు గల జ్ఞాని. 11వ శ్లోకం చూద్దాం. స్వరాజ్యే వైశ్య వృత్తౌ చ లాభే జనే వనే నిర్వికల్ప స్వభావస్య న విశేషోస్తి యోగినః. అంటే సర్వభోగాలలోను, భిక్షాటనలోను, అంటే ప్రాస్పెరిటీ పావర్టీ, అంటే లాభ నష్టాలలోను, సమాజం మధ్యలోను, ఏకాంతంగా అడవిలోను, కోరికల సుడిగుండాల బారి నుండి ముక్తుడైనటువంటి యోగి సదా సమత్వ బుద్ధితో శాంతంగా జీవిస్తాడు. అంటే అర్థం కానిది, నియంత్రించలేనిది, విచిత్రమైన ఈ జీవితంలో ద్వంద్వాలు ఒక ప్రవాహంలాగా నిరంతరం సాగిపోతుంటాయి. ఎందుకు అని అడగకూడదు, అది మిస్టరీ అంతే. ఆ ప్రవాహాన్ని సాక్షిగా చూడు అంతే.
జ్ఞాని చేసే పని అదే. స్వరాజ్యే అంటే చక్రవర్తి, అత్యంత ధనికుడు ఏమైపోతాడు? బిచ్చగాడిగా భైక్ష్య వృత్తవు బిచ్చగాడిగా మారిపోవచ్చు. ఒక పెద్ద సునామీ, ఒక భూకంపం వచ్చింది, అంతా కోల్పోయాడు, బజార్న పడతాడు మనిషి. ఒక్కొక్కప్పుడు కుటుంబంలో గౌరవం ఉంటుంది, కుటుంబంలో గౌరవం తగ్గుతుంది. లాభ అలాభం బిజినెస్ లో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. జనం మధ్యలో ఉంటాడు, లేకపోతే ఏకాంతంగా అడవిలో ఉంటాడు. అంటే అడవి అంటే నిజంగా ఫారెస్ట్ లో ఉంటాడని కాదు, మంచాన్ని పడిపోయి ఉంటాడు ఇంట్లో, ఎవ్వరు పలకరించరు, ఎవరు దగ్గరికి రారు. కుటుంబ సభ్యులు వాళ్ళు బిజీగా ఉంటారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. వనం అంటే నిజంగా చెప్పాను కదా, అడవి కాదు, ఏదైనా జరగచ్చు. ఒక విచిత్రం జీవితం, మిస్టరీ. ఇది నాకు జరగదు, నాకు మాత్రం ఇట్లా జరగదు అని గ్యారంటీగా ఎవరు చెప్పలేరు. యోగిన విశేష నాస్తి. జ్ఞానిని ద్వంద్వాలు కదిలించలేవు. ఇది ప్రకృతి రహస్యం, ఇది ప్రపంచం ఆడే వింత నాటకం. అది ఆపటం ఎవరికి సాధ్యం కాదు. ద్వంద్వాలకు ప్రాముఖ్యత లేదు. ఎందుకని? కల్పిత మిథ్య మాయ. నేను నిర్వికల్ప స్వభావ. నేను ఏకం నిత్యం సారం సత్యం అయిన సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. నిర్ద్వంద్వ. నాకు ద్వంద్వాలు లేవు, నాకు వికల్పాలు లేవు. ధనికుడు, బీద, లాభ అలాభ, జనం, వనం నన్ను కదిలించలేవు. నేను సాక్షి చైతన్యాన్ని. ఇలా ఆత్మజ్ఞానాన్ని మనం అందుబాటులో ఉంచుకుని మన దైనందిన జీవితంలో విషమ పరిస్థితులు వచ్చినప్పుడు వాడుకోవాలి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.